సీట్లు వచ్చినాయి. అది పెద్ద పుంజుకున్నది గాలివాటానికి వచ్చేటువంటిది. కానీ మీరు అదే ఎందుకు ఇప్పుడు రేపు గ్రాడ్యుయేట్ కావచ్చు, నిన్న జరిగిన దాంట్లో కావచ్చు అవకాశం లేదు. రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉంటాయి కదా, అక్కడ పోటీ కూడా జరిగేది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యలో జరుగుతుంది. ఓకే రైట్. సచిత్ చంద్ర గారు ఏం చెప్తారు మీరు? నిజంగా ఎమోషనల్ తోటే రాజకీయాలు చేస్తుందంటే బీజేపీ? అదే తెలంగాణ ఎమోషన్ లేదా మరి? ఇప్పుడు తెలంగాణ ఎమోషన్ ఉండాలి కదా. తెలంగాణ ఎమోషన్ ఉంటే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ఎమోషన్ పోయినట్టే కదా తెలంగాణ మొత్తంలో. అంతే కదా. బీఆర్ఎస్ పార్టీ దాన్ని నమ్ముకున్నది ఒకటే తెలంగాణ వాదం. ఇప్పుడు తెలంగాణ వాదం లేనట్టేనా వాళ్ళు అనే ప్రకారం? కాషాయం ఏదైతే హిందుత్వము హిందూ మతం అనేది ఇవాళ ఒక్కరోజు వచ్చింది కాదు, దాని మీద ఓట్లు పడతాయి అనేది అసలు అది కరెక్ట్ గానే కాదు. బీజేపీ ఇప్పుడు నరేంద్ర మోడీ నాయకత్వం ఉండాలి అని చెప్పేసి అనుకున్న ప్రజలందరూ అనుకున్నారు. దానివల్ల ఇక్కడ ఆల్టర్నేట్ ఏమున్నది? మనం ఇంతకుముందు మొన్న బీఆర్ఎస్ అట్టర్ ఫ్లాప్ అయిపోయిన విషయం మనం మొన్నటి ఎలక్షన్లో చూసినాం. దాని తర్వాత మళ్ళీ ఈ ఐదు నెలల పాలన కాంగ్రెస్ పాలన చూసారు. ఇక్కడ 5 నెలల నుంచి ఎలాంటి గవర్నెన్స్ లేదు, జీరో గవర్నెన్స్. ఎలాంటి పథకాలు లేవు, ఎలాంటి హామీలు లేవు, ఏం 6 గ్యారెంటీలు అన్నారు. ఒక్క గ్యారెంటీ ఏది బస్సు ఒకటి ఇచ్చి ఉచిత బస్సు ప్రయాణాలు తప్ప వేరే ఏమి ఇచ్చింది లేదు. వీళ్ళు ఏమైనా చేయాలంటే జూన్ 4 తర్వాత మనం ఆలోచిద్దామని చెప్పేసి అన్నారు. అధికారం వచ్చింది అన్నాడు 6 నెలలు అయింది. 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు. 3 నెలలనే అర్థమైపోయింది ఇప్పుడు ఈ పార్టీ కాదు ఆ పార్టీ కాదు. ఇప్పుడు మనం ఏ పార్టీని ఎన్నుకుంటే సెంట్రల్లో ఏ పార్టీ ఉంటే మనకు లాభం ఉంటుందని ప్రజలు ఆలోచించారు. కొంతవరకు మొన్నటి వరకు మీరు సెంట్రల్లో మొన్నటి వరకు ఉన్నారు కదా, మీరు రాష్ట్రానికి ఏం చేశారంటే చేయలేదంట ఏం చెప్తారు? రాష్ట్రానికి ఇప్పుడు రాష్ట్రానికి ఏం చేయకుంటేనే దేశవ్యాప్తంగా జరుగుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో రాష్ట్రం ఒక భాగమే. ఎన్ని లక్షల కోట్లు ఇచ్చారు అనేది మీ దగ్గర కావాలంటే నేను పర్సనల్ గా పీడిఎఫ్ పంపిస్తే అట్లా చూసుకోవచ్చు. రోడ్లు మా గ్రామ పంచాయతీలో కావాల్సిన నిధులన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. మీరు చెప్తా పోతే ప్రతి ఒక్కటి సెంట్రల్ ఇచ్చింది. స్టేట్ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఫెయిల్, ఈ గవర్నమెంట్ ఫెయిల్. ఏది ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ కంప్లీట్లీ ఫెయిల్ అయిందన్న ప్రజలు నమ్మిరు. కాంగ్రెస్ గవర్నమెంట్ మొన్ననే కదా వచ్చింది, జస్ట్ 5 నెలలు మీరే అంటున్నారు. 5 నెలలే ఇప్పుడు 14 స్థానాలు గెలుస్తుంది అని చెప్పేసి రెఫరెండం ఇది నాది అని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నప్పుడు ఈ 14లో ఇప్పుడు 8 స్థానాలకు వచ్చేసింది. అంటే సగం నమ్మకం పోయినట్టేనా? సగం అంటే లేనట్టే చెప్పారు కదా. బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసింది దాదాపు ఒక 5 లోక్సభ స్థానాలకు బీఆర్ఎస్ డబ్బి క్యాండిడేట్లను పెట్టేసి బీజేపీకి సపోర్ట్ చేశారు, బీజేపీని గెలిపించే ప్రయత్నం చేశారు. రేపు కవిత బయటికి రావాలంటే ఖచ్చితంగా బీజేపీకి సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి రఫీ అంతేనా రియాజ్ గారు? బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తే మరి నాగర్ కర్నూలులో ఎందుకో మరి ఆయనతో సపోర్ట్ చేసేస్తే మేము నాగర్ కర్నూలు కూడా సీట్ గెలుస్తాం కదా. ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఫస్ట్ రౌండ్ నుంచి వెళ్ళి మెదక్లో ఫస్ట్ రౌండ్ నుంచి వెళ్ళి బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉన్నది. కాంగ్రెస్ ఎక్కడ ఉన్నది? ఇప్పుడు కాంగ్రెస్ సెకండ్ పొజిషన్ కి వచ్చింది. అంటే హోరాహోరీ వాళ్ళకు తెలిసి వాళ్ళు చేతులు ఎత్తేసింది కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ చేతులు ఎత్తేసిందేమో మాకు తెలియదు. మేము ప్రజల దగ్గర పోయినాం, మేము ఓటు అడిగినాం. మాకు వాళ్ళు సెంట్రల్ గురించి ఆలోచించారు, నరేంద్ర మోడీ నాయకత్వం ఉండాలని ఆలోచించారు, మాకు తల్లిదండ్రులు. నేను ఇప్పుడు బీఆర్ఎస్ దగ్గర సొంత ఓటు బ్యాంకు ఫస్ట్ డే మీరు బీఆర్ఎస్ పార్టీ ఈ 10 సంవత్సరాలలో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ. అంతకంటే ముందు ఒక టైంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కంటెస్ట్ కూడా విత్డ్రా చేసుకున్న పార్టీ. ఎప్పుడు అధికారం వచ్చినాక ఒకటి వాళ్ళు ఓటు బ్యాంక్ కన్వర్ట్ చేసుకొని ఇంత పెట్టుకున్నారు వాళ్ళు. రాజేష్ గారు, మొట్టమొదటిసారిగా కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని పోలింగ్ చూడడం ఆనందం ఇస్తా ఉన్నది. గణేష్ గారికి అభినందనలు, అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా అభినందనలు. ఉప ఎన్నిక ఏదైతుందో అంటే అంతకుముందు టీఆర్ఎస్ భారీ మేరతో గెలిచింది సాయన్న కూతురు, ఇప్పుడు అది కాంగ్రెస్ ఖాతాలోకి వచ్చింది. మాకు సీట్ పెరిగింది, సంతోషం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీది చాలా గొప్ప ఘన విజయం కాదండి. గ్రౌండ్ రియాలిటీని మనం విస్మరించి మాట్లాడద్దు. మేము విజయం సాధించాం అంటే 64 సీట్లలో మేము విజయం సాధించాం. ఇంకొక సీటు సిపిఐ సీటు మా మద్దతుతోటి వాళ్ళు గెలిచారు. కాబట్టి అసెంబ్లీ స్థానాల్లో మేము ఏ సీట్లు అయితే సాధించామో దాదాపుగా ఆ సీట్లను బరాబరిగా మళ్ళీ మేము కంటిన్యూ చేసుకునే ప్రయత్నం చేశాం. గతంలో మా లోక్సభ సీట్లు 3, గుర్తుపెట్టుకోండి. గతంలో మా లోక్సభ సీట్లు 3, ఈ రోజు మేము 8కి వచ్చాం. నాకు తెలిసి మొత్తం టోటల్గా పోల్ ఎండ్ అయిపోయిన తర్వాత ఇంకొక 2 సీట్లలో, ఎందుకంటే మిగతా ఇప్పుడు జరుగుతున్న బీజేపీ లీడ్లో చూపెడుతున్న 8 స్థానాల్లో ఒక 3 స్థానాల్లో కాంగ్రెస్కు బీజేపీ అంటే కొంచెం తేడా ఉన్నది. దాన్ని మేము కవర్ చేస్తామన్న నమ్మకం మాకున్నది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ ఓటింగ్ అంటే లాస్ట్ టైం 9 లోక్సభ స్థానాల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ ఈరోజు ఎక్కడ కూడా కనబడతలేదు. అక్కడ నాకు 0 కనబడతా ఉంది బీఆర్ఎస్ పక్కన. అంటే ఆ ఓటు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది,
మేము దాదాపుగా 39% ఓట్లను మేము అసెంబ్లీలో గెలుచుకున్నాం. ఇప్పుడు ఆ శాతం పెరిగింది. కాబట్టి మేము గతంలో 3లో ఉన్నా ఇప్పుడు 8కి వచ్చాం. బీఆర్ఎస్ మాకు ఓట్లేసే అవకాశం లేదు. ఎందుకోసం అంటే మేము 2014లో కానీ 2019లో కానీ మేము 2018లో కానీ మేము పోరాటం చేసి బీఆర్ఎస్ తోటే సడన్గా బీజేపీకి 8 సీట్లు రావడం వెనక ఎవరి ఓటింగ్ షిఫ్ట్ అయింది అనేది చాలా కుల్లం కనబడతా ఉన్నది కదా. కుల్లం కనబడతా ఉన్నది కాబట్టి బీఆర్ఎస్ ఓటు అటు షిఫ్ట్ అయింది. ఇప్పుడు సడన్ గా వాళ్ళకి సీట్ల రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ఏమైనా కనుమరుగే అవకాశం ఉంటుంది అంటారా రియాజ్ గారు? ఇప్పుడు ఈ ట్రెండ్ ఎట్లా కనబడుతుందంటే 2 విషయాలు చెప్తాను సార్. నేను ఉద్యమంలో పనిచేసి వచ్చుకోండి. ఎప్పుడైతే వాళ్ళు టీఆర్ఎస్ పేరును మార్చి బీఆర్ఎస్ పెట్టుకున్నారో అంటే కన్నతల్లి పేరును మార్చే ప్రయత్నం చేసినప్పుడే ఆ సెంటిమెంట్ వాళ్ళు తిరోధాకాలు ఇచ్చారు. మొన్న కూడా మన మిత్రులు లాంటి వాళ్ళకు తెలంగాణ ఉద్యమ ప్రేమ ఉన్న వాళ్ళు కేసీఆర్ కూడా రిక్వెస్ట్ చేశారు, సార్ ఎందుకు సార్ మళ్ళీ మనకు టీఆర్ఎస్ పేరు పెట్టుకుందాం అంటే ఆయన రిజెక్ట్ చేశాడు. అట్లెట్లుంటుంది, నేనన్నదే గొప్ప అని చెప్పేసి మేము బీఆర్ఎస్ కంటిన్యూ అవుతాం అన్నారు. ఏ పునాదుల మీద ఏ సైద్ధాంతిక పునాదుల మీద ఒక పార్టీ నిర్మాణం జరిగితే ఆ సైద్ధాంతిక అంత ప్రభావం ఉంటుందంటారా సార్? ఆ పేరు మార్చడంలో అంత ప్రభావం ఉంటుందా? సహజంగా సార్, అది కాదు కదా యాక్చువల్గా, అది పేరు కన్నా ముఖ్యం ఆయన ఒక్క నిమిషం ఇక్కడనే వాళ్ళు దెబ్బతిన్నది ఏంటంటే సబ్బండ వర్ణాల పోరాటము, ఇంద్రధనుస్సు లాంటి పోరాటం, తెలంగాణ పోరాటం అప్పుడు రాజకీయ పార్టీగా అవతరించారు కాబట్టి ప్రజలు ఆదరించారు. నువ్వు ఏ సిద్ధాంత ప్రాతిపదిక మీద, ఏ నాయకుల యొక్క శ్రమ మీద, ఏ కార్యకర్తలకు సంబంధించిన త్యాగాల మీద నువ్వు పార్టీని ఏర్పాటు చేశావో, నువ్వు ఆ పార్టీ పేరునే మార్చినప్పుడు నీ ఇంటిగ్రిటీ కోల్పోయినావు కదా. ఇంటిగ్రిటీ కోల్పోయినప్పుడు ప్రజల విశ్వాసం ఎందుకుంటుంది? కాబట్టి ఈరోజు బాధాకరమే బీఆర్ఎస్ ఒక్క సీట్ రాకపోవడం. డెమోక్రసీలో అందరూ ఉండాలనేది మేము కోరుకుంటాం కాంగ్రెస్ పార్టీ, కానీ వాళ్ళు జీరోకి పడిపోయినారు. కాబట్టి ఆ బహుశా నేను అనుకుంటా కదా వాళ్ళ ప్రయత్నాలే వాళ్ళను